అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. స్లో సైకిల్ రేస్. సైకిల్ రేస్లో పాల్గొనే వాళ్ళందరూ అక్కడ సిద్ధంగా ఉన్న తర్వాత విజిల్ వేయగానే అక్కడి నుంచి బయలుదేరి ఎవరైతే పడిపోకుండా కాలు కింద పెట్టకుండా అతి నెమ్మదిగా అందరికంటే చివరిగా ఆ రిబ్బన్ని తాకుతారో వాళ్ళు గెలిపొందినట్టు. ఇందులో మహిళా విభాగం పురుష విభాగం అంటూ ఏం లేదు, అందరికీ కలిపి ఒకటే పోటీ. ఏమంటున్నాడే? సైకిల్ రేస్ రా. సైకిల్ సైకిల్. ఓ సైకిల్ రేసా? సైకిల్ రేసులో మనం ఫస్ట్. నేను వెళ్తా. ఒరే ఒరే, అందరూ సిద్ధంగా ఉన్నారా? పోటీ మొదలు పెడదామా? నేను రెడీ, నేను రెడీ, నేను రెడీ, నేను రెడీ. అరే, కోటి అందరికంటే ముందు ప్రకడుతున్నాడు. ఓకే, ఇక నేను కూడా పోటీకి సిద్ధమవుతా. సార్, మీరే ఈ పోటీకి న్యాయ నిర్ణేత. మీకు విజిల్ ఇస్తాను. మేమందరం అక్కడ సిద్ధమవగానే విజిల్ కొట్టండి. అలాగేరా. ఇదిగోండి విజిల్. సంపు రా, సైకిల్ రేస్కి వెళ్దాం. అయ్యయ్యో, నాకు సైకిల్ రాదండి. ఏంటి, సైకిల్ కూడా రాదా నీకు? రాదు. సైకిల్ కూడా నేర్పించకుండా పెంచారా నిన్ను? ఎంత అమాయకురాలివి. పర్లేదులే, నేను ఉన్నాగా, మన డబుల్స్ వెళ్దాం. ఇద్దరం ఒకే సైకిల్లో వెళ్ళి ప్రైజ్ కొట్టిద్దాం. అయ్యయ్యో, సైకిల్ మీద పడిపోతాను. మీరు వెళ్ళండి, నేను రాను. నేను ఇక్కడి నుంచే చూస్తూ ఉంటా. చూస్తూ ఉంటావుగా, నన్నే చూస్తుండు. నేనే గెలుస్తా. ఏది, ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్ రూతర్ గారు. ఈ గారెలు వద్దన్నానా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వస్తాను ప్రైజ్తో. టికెట్ రెడీయా? 3, 2, 1. నేనే గెలిచా. నేను విన్నర్. బాగా కప్పు. రేయ్, ఏంట్రా? నేనే విను బావా. ఆ కప్పు ఇవ్వండి. కప్పు కాదురా, చిప్పిస్తా చేతికి. ఏంటి? చిప్పరా, చిప్ప. ఏమైంది? చెవుడొచ్చిందా ఏంటి నీకు? నేనే గెలిచాను బావా, నాకివ్వండి. నువ్వు గెలవడం ఏంట్రా ఎదవా? రూల్స్ సరిగ్గా విని తగలడవా? కనీసం సైకిల్ రేసు కూడా పనికిరావా నువ్వు? ఎందుకు బావా తిడుతున్నావు? రేయ్, ఇది స్లో సైక్లింగ్ రేస్ రా, స్పీడ్ సైక్లింగ్ రేస్ కాదు. అవునా? ఈ మాట ముందు చెప్పాలిగా. అరగంట నుంచి అదే చెప్తున్నాడు రా రూతర్ గాడు. నువ్వే విని తగలడట్లేదు. అయితే మళ్ళీ వెళ్తా. మళ్ళీ వద్దు సార్, వద్దు. లేదు, నేను వస్తా. రేయ్, వీడు ఏడుస్తున్నాడు రా, ఆడి తగలండి. సరే, తగలడమనండి. లేదవా, వెళ్ళు. రెడీయా? ఒక నిమిషం సార్. రెడీ సార్. 3, 2, 1. రే కోటి, అవుట్. నేనే గెలిచాను. ఈ కళలు కూడా ఉన్నాయా తమర దగ్గర? హలో, 10 years ఎక్స్పీరియన్స్. ఈ గెలుపుకి కారణం ఏంటో తెలుసా? మా తాతగారి స్కూటర్. ఈ క్రెడిట్ మొత్తం మా తాతగారికే.
ఏంటి బండికి బొట్లు పెట్టి దండ వేస్తున్నారు? ఇది సంక్రాంతి, విజయదశమి కాదు. విజయదశమికి చేయాల్సినవన్నీ సంక్రాంతికి చేస్తారేంటి? బామ్మగారు, ఇది ఆయుధ పూజ కాదు, మా తాతగారి కోసం చేస్తున్న పూజ. ఈ బండి మా తాతగారు వాడింది. రమణి, నాన్నగారి ఫోటో తీసుకొచ్చి పెట్టేయి. అలాగే బట్టలు పెట్టడానికి మొత్తం సిద్ధం చెయ్యి. అలాగేనండి. ఆ. ఒరే రాజా, మా నాన్నగారు మా పిలుపుకు దూరం అయి 10 ఏళ్ళు దాటింది. కానీ ఆయన ఇంకా ఈ ఇంట్లోనే తిరుగుతున్నట్టు, నన్ను పిలుస్తున్నట్టు, పలకరిస్తున్నట్టు అనిపిస్తూనే ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదురా, మాతోనే ఉంటున్నాడు. మమ్మల్ని అందరినీ చూస్తూనే ఉన్నాడు. మా నాన్న కట్టిన ఇల్లురా ఇది. నేను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత మా నాన్న దగ్గరుండి ఇల్లు కట్టించాడు. గృహప్రవేశం రోజున ఆయన ఎంత సంతోషించారో తెలుసా? మా నాన్న మాకు బలంరా. ఆయన మాకు దూరం అవ్వడం మా దురదృష్టం. ఆయన పోయాక ఎవరో నా శరీరంలో సగం భాగాన్ని నరికి తీసుకుపోయినట్టుందిరా. రే రామా, ఊరుకోరా. ఈ స్కూటర్ ఆయన రిటైర్ అయినప్పుడు ఆ డబ్బులతో కొన్న బండి. అప్పటినుంచి సరిగ్గా 15 ఏళ్ళు ఈ బండిని ఆయనే నడిపేవారు. అప్పటికి మధుకి 10 ఏళ్ళు. ఆయన నన్ను గుడికి తీసుకువెళ్లాలన్నా ఈ బండిలోనే తీసుకువెళ్లేవారు. మేమిద్దరం బయలుదేరితే చాలు, మధ్యలో మధు వచ్చి నేను వస్తానని వచ్చేసేది. ఆ తరువాత ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా, సరుకులు తేవడానికి బజారుకు వెళ్లాలన్నా ఈ బండి మీదే వెళ్లేవారు. మధు ఏమో తాతగారు ఎక్కడికి వెళితే ఆయన వెంట తిరుగుతూ ఉండేది. ఈ ధైర్యం, మొండితనం అన్నీ ఆయన దగ్గర నుంచి అబ్బినవే. ఆయన మాకు దూరం అయ్యాక మధు రోజు ఈ బండిని తుడుస్తూ తాతయ్య తాతయ్య అని ఈ బండితోనే మాట్లాడుతూ ఉండేది. ఈ బండిని ఆ తర్వాత ఎవ్వరూ వాడకుండా ఆయన జ్ఞాపకార్థం అలాగే ఉంచినా, ఇది ఇంటర్మీడియట్కి రాగానే ఈ బండిని రెడీ చేయించి ఇది మళ్ళీ వాడడం మొదలుపెట్టింది. సర్లేండి, ఏదీ శాశ్వతం కాదు. ఆయన ఉన్నన్నాళ్ళు ఉన్నారు, ఆయన టైం వచ్చేసింది, వెళ్ళిపోయారు.